ఏపీ సీఎం జగన్ తో ఆయన సోదరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అవుతున్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకోనున్న షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడు జగన్ అందజేయనున్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించిన అనంతరం షర్మిల తొలిసారి జగన్ తో సమావేశమవుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న వేళ షర్మిల జగన్ల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. సుమిత్ర, మరి కాసేపట్లో షర్మిల తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి రానున్నారు. ఆమె కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగారు. అంతకన్నా ముందు షర్మిల భర్త అనిల్ కూడా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తనయుడు రాజారెడ్డి, అదేవిధంగా రాజారెడ్డికి కాబోయే భార్య అట్లూరి ప్రియ కూడా షర్మిలతో ఉన్నారు. షర్మిల తనయుడు రాజారెడ్డికి త్వరలో పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను, అదేవిధంగా నిశ్చితార్థ పత్రికను సీఎం జగన్మోహన్ రెడ్డికి అందించేందుకు, ఆయన్ని ఆహ్వానించేందుకు షర్మిల ఈరోజు తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి వస్తూ ఉన్నారు. షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా జగన్ నివాసానికి రానున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించనున్నారు. అయితే షర్మిల చాలా కాలంగా ఇటు జగన్ కానీ జగన్ కుటుంబానికి కానీ దూరంగా ఉంటూ వస్తున్న పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా లేదంటే జయంతి సందర్భంగా అప్పుడప్పుడు కలిసే పరిస్థితి తప్ప రెగ్యులర్గా కాంటాక్ట్స్ కూడా లేవు. కానీ రాజారెడ్డి వివాహం నేపథ్యంలో మరోసారి జగన్మోహన్ రెడ్డితో షర్మిల భేటీ కాబోతూ ఉన్నారు. ఇది పూర్తిగా కుటుంబానికి సంబంధించినటువంటి ప్రైవేటు వ్యవహారంగా ఇటు వైఎస్ఆర్ పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు షర్మిల ఈరోజు సీఎంతో భేటీ తర్వాత నోవోటెల్ హోటల్కి వెళ్తారు. ఆ తర్వాత రాత్రికి ఇక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. రేపు కాంగ్రెస్ పెద్దలతో షర్మిల భేటీ కానున్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవటం, అదేవిధంగా రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించడం అనేది ఇది పూర్తిగా కుటుంబపరమైనటువంటి విషయమైనప్పటికీ కూడా రాజకీయంగా కొంత ఆసక్తిని కలిగిస్తున్నటువంటి విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు జగన్మోహన్ రెడ్డి కుటుంబం వైఎస్ఆర్ మరణం తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీని విభేదించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఏపీలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల ఇటు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దూరమయ్యారు. తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పేరుతో సొంతగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. సొంతగా షర్మిల తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత రాజకీయంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఇటు జగన్కి షర్మిలకి కూడా మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఇటు షర్మిలతో పాటు విజయమ్మ కూడా షర్మిలతోనే ఉన్నారు. ఆమె పార్టీకి మద్దతుగానే నిలబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు రాజారెడ్డి వివాహం ద్వారా మరోసారి షర్మిల జగన్ భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో కేవలం ఈ భేటీ అనేది రాజకీయ కుటుంబపరమైనటువంటి విషయాలకే పరిమితం అవుతుందా, లేదంటే రాజకీయపరమైనటువంటి అంశాలు ఏమైనా చర్చకు వస్తాయనేది కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయబోతుంది. ఆమె త్వరలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు షర్మిల జగన్ నివాసానికి వస్తూ ఉన్నారు. కాబట్టి తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామనే విషయానికి సంబంధించి కానీ, అదేవిధంగా తన ఆశీస్సులు ఉండాలనే అంశానికి సంబంధించి కానీ ఏమైనా చర్చకు వస్తుందా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్.